సమస్యలు పరిష్కరించాలని రిమ్స్ కరోనా ఓపీ ముంగట ఎమర్జెన్సీ ముంగట 15 రోజుల పాటు ప్రతిరోజు గంట సేపు నిరసన ధర్నాలు తెలియజేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సంఘం జిల్లా అధ్యక్షుడు డోంగ్రే చందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో సమ్మె బాట పట్టడం జరిగింది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం కృష్ణా కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వారు ప్రతి కార్మికుడికి ప్రతి నెల అకౌంట్లో 12,093 రూపాయలు వేస్తానని చెప్పి 3,023 రూపాయలు పిఎఫ్ కడతానని చెప్పి 484 రూపాయలు ఈఎస్ఐ కడతానని చెప్పి అగ్రిమెంట్ తీసుకున్నాడు. కానీ 11,000 రూపాయలు వేతనం ఇస్తూ 61 రూపాయలు ఈఎస్ఐ కడుతూ 1,340 రూపాయలు పిఎఫ్ కడుతూ 1,675 రూపాయలు పిఎఫ్లో దోచుకుంటూ 1,093 రూపాయలు వేతనంలో దోచుకుంటూ 423 రూపాయలు ఈఎస్ఐలో దోచుకుంటూ పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆదిలాబాద్లో నడబొడ్డున ఉన్నటువంటి రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్నటువంటి 500 పైచిలకు కార్మికులను దోచుకోవడం జరుగుతుంది. ఈ విషయమై సంబంధిత రిమ్స్ డైరెక్టర్ గారికి పలుమార్లు తెలియజేసి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా సంబంధిత కాంట్రాక్టర్ను పిలిపించి సమస్యలు పరిష్కరించలేడు. జిల్లా కలెక్టర్ స్పందించలేడు. లేబర్ అధికారులు స్పందించలేరు. వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాంట్రాక్టర్కు ఈ కార్మికులలో కొందరు తొత్తులుగా మారి కార్మికులను దోచుకోవడం కోసమే కాంట్రాక్టర్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు సూటిగా చెప్తా ఉన్నాం, కార్మికులను దోచుకుంటే సహించేది లేదు, ఖబర్దార్ అని A2C చెప్తా ఉన్నది. ఇవాళ పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం ప్రతిరోజు ప్రతి నెల ప్రతి కార్మికుల దగ్గర 2,000 నుంచి 3,000 దోచుకుంటున్నటువంటి కాంట్రాక్టర్కు ఒత్తాసు పలకడం సిగ్గుసేటు అని చెప్తా ఉన్నాం. వెంటనే మీకు బుద్ధి జ్ఞానం ఉంటే కళ్ళు తెరిచి మేము చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా అందులో భాగంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది. అలాంటి దొంగలకు ఒత్తాసు పలకడం సమంజసం కాదని మేము ఒత్తాసు పలుకుతున్నటువంటి దొంగలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా A2C తగ్గదు. సమస్యలు పరిష్కరించి జీవో ప్రకారం వేతనాలు సాధించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని మేము సంబంధిత కాంట్రాక్టర్కు ఒత్తాసు పలుకుతున్న దొంగలకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.